హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇన్వెస్టర్. మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. అయితే ఈ బడ్జెట్లోని హైలైట్స్ ఏంటో చూద్దాం. ఈ బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్కి మించి రిలీఫ్ దొరికిందనే చెప్పాలి ట్యాక్స్ పేయర్స్కి. హైలైట్స్ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్యాక్స్ పేయర్స్ పే చేయాల్సిన ట్యాక్స్ గురించి. మీరు ఒకవేళ సంవత్సరానికి 12 lakhs ఎర్న్ చేస్తుంటే ఆ 12 lakhs వరకు జీరో ట్యాక్స్. బడ్జెట్ ప్రజెంట్ చేసే వరకు కూడా చాలామంది 10 lakhs వరకు ఉండొచ్చేమో రిలీఫ్ అనుకున్నారు, కానీ 12 lakhs అనేది మాత్రం చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్. రీసెంట్గా చాలామంది యూట్యూబర్స్ ఈ ట్యాక్స్ టెర్రరిజం మీద వాయిస్ రేస్ చేయడం కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్. అలాగే గవర్నమెంట్ కూడా ఆలోచించింది, మిడిల్ క్లాస్ దగ్గర మనీ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు, హోమ్ లోన్స్ పెట్టుకుంటారు, వెహికల్ లోన్స్ తీసుకుంటారు, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఎట్సెట్రా. మన కంట్రీలో ఎక్కువగా మనీ వచ్చేది మిడిల్ క్లాస్ నుంచే, వాళ్ళ పర్సంటేజ్ కూడా ఎక్కువే, అందుకే ట్యాక్స్ కూడా కలెక్ట్ అయ్యేది ఎక్కువ మిడిల్ క్లాస్ నుంచే. సో ఎనీవేస్ 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అనేది చాలా పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఇది వరకు స్టాండర్డ్ డిడక్షన్స్కి 50,000 వరకు ఎగ్జంప్షన్ ఉండేది, అది ఇప్పుడు 75,000 చేశారు. అలాగే ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్స్ గురించి మాట్లాడుకుంటే 4 lakhs దాకా నో ట్యాక్స్, 4 నుంచి 8 lakhs మధ్య ఉంటే 5% ట్యాక్సేషన్ రేట్ ఉంటుంది, 8 to 12 lakh మధ్య ఉంటే 10% ట్యాక్స్ ఉంటుంది, అలాగే 12 to 16 lakhs ఉంటే 15%, 16 to 24 lakhs ఉంటే 30%. ఇంతకుముందు 15 lakhs పైన ఉంటే 30% ట్యాక్స్ ఉండేది, అలాంటిది ఇప్పుడు 16 to 24 lakhs మధ్యలో ఉంటే ఇన్కమ్ 30%. అలాగే బడ్జెట్లో ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి డిస్కస్ చేశారు, అగ్రి డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పి. ఈ స్కీమ్ కింద ఎఫెక్టివ్గా అలాగే చాలా త్వరగా 112 అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ని తీసుకొని వాటిని డెవలప్ చేయడం కోసం. అలాగే ఈ బడ్జెట్లో బాగా లాభపడిన స్టేట్ బీహార్, ఎందుకంటే ఒక న్యూ మకానా బోర్డ్ని అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని అలొకేట్ చేశారు బీహార్కి. అంతేకాకుండా పట్నా ఎయిర్పోర్ట్ని ఎక్స్పాన్షన్ చేయాలని, అలాగే వెస్ట్ కోసి కెనాల్ ప్రాజెక్ట్ మిథిలాంచల్లోది కూడా అనౌన్స్ చేశారు. ఈ మకనా బోర్డ్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది మకనా ఫార్మర్స్కి, అలాగే వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ స్కీమ్స్ మీద. ఈ బడ్జెట్ ఎంఎస్ఎంఈస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ఎంఎస్ఎంఈస్కి 1.5 lakh crores అడిషనల్ క్రెడిట్ని అలొకేట్ చేసింది నెక్స్ట్ 5 years వరకు. సాక్ష్యం అంగన్వాడీకి ఇంకా పోషన్ 2.0 స్కీమ్కి అలొకేషన్ కూడా పెంచారు. ఈ అంగన్వాడీ ఇంకా పోషన్ 2.0 స్కీమ్కి 2024-25లో అలొకేట్ చేసింది 21,200 crores అయితే ప్రజెంట్ బడ్జెట్లో వాళ్ళకి అలొకేట్ చేసింది 21,960 crores. ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్టేట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని గ్రాంట్ చేస్తుంది. ఏదైనా కంట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు, అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంది ప్రతి స్టేట్ని. దాంతోపాటు జల్ జీవన్ మిషన్ని 2028 దాకా ఎక్స్టెండ్ చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. మెడిసిన్ అనేది ఒక నెసెసిటీ, అందుకే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద అలాగే మెడిసిన్స్ మీద కస్టమ్ డ్యూటీని తీసేశారు. ఇంకా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో 50,000 అడల్ట్ టింకరింగ్ ల్యాబ్స్ని సెటప్ చేయబోతున్నారు నెక్స్ట్ 5 yearsలో. రూలింగ్ పార్టీ స్టార్టప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసు, సో వాళ్ళు స్టార్టప్ ఫండింగ్కి 10 crore నుంచి 20 crore దాకా గ్రాంట్ చేయబోతున్నారు లోన్స్. మాట్లాడుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది డిజిటల్ ఫామ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ కోసం స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అలాగే మెడికల్ కాలేజెస్లో 10,000 అడిషనల్ సీట్స్ని యాడ్ చేశారు, సో నెక్స్ట్ 5 yearsలో 75,000 సీట్స్ చేస్తారంట. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాల్యూ ఇచ్చారు కాబట్టి, అలాగే రూరల్ అర్బన్ డివైడ్ అనేది ఒక బ్రిడ్జింగ్ మీద ఎయిమ్ చేశారు కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్స్లో మనం రైస్ చూడొచ్చు, రూరల్ రోడ్వేస్లో కానీ శానిటేషన్లో కానీ లేదా వాటర్ మేనేజ్మెంట్లో కానీ. అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఫండ్స్ కూడా అలొకేట్ చేశారు ఎక్కువ మోడర్నైజేషన్ కోసం సిటీస్లో. ఈ ఇయర్ చేసిన బడ్జెట్ ప్లానింగ్ వల్ల చాలా వరకు 10% ట్యాక్స్ స్లాబ్ కిందనే వస్తారు, అంటే మ్యాక్సిమం పీపుల్. స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా ఫండింగ్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటా సైన్స్లో, అలాగే క్లీన్ ఎనర్జీలో. అగ్రికల్చర్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన యొక్క స్కీమ్లో భాగంగా వీళ్ళకి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తామని చెప్పారు. ప్రతి బడ్జెట్లో మనకి వినపడే పేరు సస్టైనబిలిటీ. ఈసారి కూడా క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్, అలాగే కార్బన్ రిడక్షన్ టార్గెట్స్ పెట్టుకున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే పవర్ జనరేషన్ ఇండస్ట్రీస్లో కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి ఎయిమ్ పెట్టుకున్నారు 2070 లోపు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి రెగ్యులేషన్స్లో. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు కొన్ని ఇండస్ట్రీస్లో, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లో, టెక్నాలజీలో, రెన్యూబుల్ ఎనర్జీలో. ఈ బడ్జెట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఎకనామిక్ గ్రోత్ కోసమే చూడలేదు, సస్టైనబిలిటీ కోసం కూడా చూసింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు, ఇంకా ట్యాక్సేషన్ నుంచి సోషల్ వెల్ఫేర్ వరకు ప్రతిదీ కన్సిడర్ చేసుకొని అలొకేట్ చేసింది. ఇక స్టాక్ మార్కెట్కి వస్తే సెన్సెక్స్ 77,505 పాయింట్స్కి క్లోజ్ అయింది. అంటే 5.39 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి, కానీ నిఫ్టీ మాత్రం రెడ్లోనే క్లోజ్ అయింది 23,482 పాయింట్స్తో. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి యూజ్ చేసే రా మెటీరియల్స్కి కస్టమ్ డ్యూటీ తీసేశారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి చేశారు. ఓవరాల్గా సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ ఫ్లాట్గా ఎండ్ అయ్యాయనే చెప్పుకోవాలి. అయితే ఈ బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ కొన్ని సెక్టార్స్కి మాత్రం అప్లై అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ మీద, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో, రియల్ ఎస్టేట్లో, పవర్లో, రైల్వేస్లో, అలాగే డిఫెన్స్లో. ఈరోజు టాప్ నిఫ్టీ 50 గెయినర్స్ చూస్తే ట్రెంట్ ఉంది, ఐటీసీ హోటల్స్, మారుతి సుజుకి ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, ఐకర్ మోటార్స్. అలాగే టాప్ 50 లూజర్స్ చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే ఎల్ఎన్టీ, సిప్లా అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. మొత్తానికి ఇప్పటి వరకు వెయిట్ చేసిన మిడిల్ క్లాస్కి ఊరట దొరికింది అనుకోవాలి. ఎప్పటి నుంచో ఈ ట్యాక్స్ రిలీఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మామూలుగా ముందైతే 6 lakhs, 5 lakhs నుంచి 7 lakhsకి మాత్రమే చాలా తక్కువ చేంజ్ వచ్చేది, కానీ ఇప్పుడు సడన్గా 7 to 12 lakhs ఎగ్జామ్షన్కి వచ్చేసింది. సో ఇది చాలా హ్యూజ్ అనే చెప్పుకోవచ్చు. స్టాక్స్ మీద అయితే పెద్ద ఇంపాక్ట్ లేదనే చెప్పుకోవాలి, ఫ్లాట్గానే ఎండ్ అయ్యాయి కాబట్టి. మరి మండే మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.